ఎక్కేది ఎక్కొచ్చుకుండా దిగలేము. దిగేటప్పుడు స్టాండర్డ్గా నిలుచుకో తెలిసిన ఆడ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో దిగేది కిందికి వచ్చేంత వరకు కూడా ఇది బ్రేకులు పడవు. బండికి కదా బ్రేకులు పడినట్టు. నేనైతే నడుచుకుంటా 2 సార్లు వచ్చినా కొండ. 3వ సారి వస్తాండేది నీతోనే అనుకుంటా ఉంటా. ఇది మనం పెళ్ళైనాక 2వ సారి వస్తాండేది. నేను చదువుకున్నప్పుడు 2 సార్లు వచ్చింది. అంటే మెయిన్ దేవుడు ఇక్కడే కదా. మళ్ళీ మంచి అంత వెళ్ళిపోతుంది కొండ. ఎప్పుడు చూడొచ్చు కదా. ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే ఎంత బాగుంది చూడండి. ఇక్కడ పూజ చేసింది నేను. పూజ చేసి టెంకాయ అయితే కొట్టాను. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం చుట్టుపక్కలంతా ఉన్న ఇళ్ళన్నీ కనిపిస్తాయి. ఇదైతే చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడైతే చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా గ్యాప్ ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. చూస్తున్నారు కదా, మేమైతే శనివారం వస్తున్నాం కదా, అసలు ఎవరైనా ఉంటారో లేదా అని చాలా మనసులో కొంచెం దిగులుగా ఉండిందండి. ఇక్కడికి వచ్చి చూశాక చాలామంది జనాలు వచ్చారు. చూస్తున్నారు కదా, స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు. అక్కడ దేవుని దర్శనం అయిపోగానే మేము ఇక్కడ గౌరీదేవి టెంపుల్కి వస్తున్నాము. ఇక్కడ కథ ఉందండి. ఇక్కడ కొత్తగా అంటే అంత